ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతా రాత్రంతా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశ్రయించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికీ ఒక నూతనమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నారు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిత్యంగా నీ దుర్దశను నువ్వు మరచెదవు. ఆమెన్. నిత్యంగా నీ దుర్దశను నువ్వు మరచెదవు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చును గాక. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో కొన్ని మరవలేని విషయాలు నిరంతరము బాధ పెడుతూ దేవుడికి ఆయాస్కరమైన కార్యాలు చేసి నిరంతరము దేవుని దగ్గరగా జీవించలేక, ఈ లోకంలో జీవించలేక యాతన పెట్టబడుతూ దుర్దశను జ్ఞాపకం చేసుకుంటూ అదే విషయాలు బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు, నీవు నీ మనసు తిన్నగా దేవుని వైపు నిలిపి నీ చేతులు దేవుని వైపు చాపి ప్రార్థన చేసి పాపం నీ చేతిలో ఉన్నట్టు చూసి నువ్వు దాన్ని విడిచి నీ దేహం అనే గుడారంలోని దుర్మార్గతను కొట్టివేసినడలా అప్పుడు నువ్వంట నిత్యంగా నిర్దోషిగా సంతోషించి నిర్భయుడుగా స్థిరపడి నిశ్చయంగా నీ దుర్దశను మరుస్తావంట. దేవుని మనకి మహిమ కలుగునుగాక. నిశ్చయం అంటే ఇక ఆ విషయం ఖచ్చితంగా నీవు దుర్దశను మరుస్తావు. కొన్ని విషయాలు మనం పాటించవలసినవి ఉన్నాయి. కొన్ని దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి కొన్ని విషయాల్లో మనము దేవునికి ఆయనకు ప్రత్యేకంగా జీవించవలసిన అవసరం ఉంది. నిత్యంగా నీ దుర్దశను నువ్వు మరిచెదవన్న వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచులాగిన ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు. గడిచిన కాలం మమ్మల్ని అందరినీ సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశ్రయించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు నీ వాగ్దానాలు వింటూ ఆశీర్వదించబడుతున్న బిడ్డలందరిని బట్టి వందనాలు. బిడ్డలందరూ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిత్యముగా నీవు నీ దుర్దశను మరిచితమైన వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. ఏ దుర్దశలో ఉన్నారు, ఏ కీడులో, నీ యొక్క శోధనలో బిడ్డలు ఉన్నారు, వాటిని మరిచి నీ యందు ఆనందించి నిర్దోషంగా సంతోషించి నేను స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని, హృదయపూర్వకంగా నేను ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, బిడ్డల దేహంలో ఉన్న ప్రతి దుర్మార్గతను కొట్టివేసి నీకు సాక్షులు ఉండే కృపను దయచేయమని క్రీస్తు నామపేట మనవులు అడిగి జవాబులు పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.